హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు చేద్దాం అనుకున్న వాయిదా పడే పని ఏంటో తెలుసా? ఈ ఫ్రిడ్జ్ క్లీనింగే. అవునా కాదా? సరే, ఫ్రిడ్జ్ని తెలుగులో ఏమంటారో తెలుసా? శీతలీకరణ సాధనం అంటారు. అంటే ఆహార పదార్థాలు పాడవకుండా చల్లగా ఉంచుతుంది అని. సో దీన్ని క్లీన్ చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఆహార పదార్థాలు పాడవకుండా ఉంచుతుంది, కానీ కొన్ని ఆహార పదార్థాలు దీంట్లో పెట్టడం వల్ల పాడైపోతాయి. అవి ఏంటో చూద్దాం. తేనెని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా అయిపోతుంది. అది గది ఉష్ణోగ్రత వద్దే చాలా కాలం నిల్వ ఉంటుంది. ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెడితే మెత్తగా అయి కుళ్ళిపోతాయి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్లో పెడితే మొలకలు వచ్చి రబ్బర్లా అయిపోతాయి. బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దానిలో పిండి పదార్థం చక్కెరగా మారిపోతుంది. టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల లోపలంతా పండిపోయి మెత్తగా అయిపోతాయి. బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెడితే ట్యామ్ పీల్చుకుని గట్టిగా అయిపోతుంది. కాఫీ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గట్టిపడిపోతుంది. పుచ్చకాయని కట్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాలి. వెనిగర్ కలిపిన వాటర్తో ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడం వల్ల లోపలంతా శుభ్రంగా ఉంటుంది. కోసిన నిమ్మకాయ ముక్కల్ని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఫ్రిడ్జ్ లోపల దుర్వాసన అంతా పోతుంది. ఫ్రిడ్జ్ డోర్కున్న రబ్బర్ ప్యాకింగ్ని డిటర్జెంట్ వాటర్తో క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్ బయట భాగాన్ని మైక్రో ఫైబర్ క్లాత్తో తుడుచుకోవాలి. సో క్లీనింగ్ టిప్స్ చెప్పుకున్నాం కదా, కొన్ని మెయింటైనింగ్ టిప్స్ కూడా చెప్పుకుందాం. ఫ్రిడ్జ్ వెనుక ఉన్న గోడకి 5 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ దూరం ఉండాలి. దీనివల్ల కంప్రెసర్ నుంచి వచ్చే వేడి పోయి కరెంట్ బిల్ తక్కువ అవుతుంది. ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ ఎప్పుడు 3 degrees ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలం మన అవసరాన్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనం పెట్టే ప్రతి ఆహారం పైన మూత ఉండేలా చూసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ అంతా నింపేయకుండా కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఫ్రిడ్జ్ పైన బరువైన వస్తువులు ఏమీ పెట్టకూడదు. సో మళ్ళీ ఇంకొన్ని టిప్స్. ఫ్రిడ్జ్లో ఉండే కూరగాయలు పళ్ళు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే తెచ్చాక వాటిని గోరువెచ్చని ఉప్పు నీటిలో కడగాలి. ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా పచ్చి మాంసాన్ని ఉంచాలంటే దాన్ని మూత ఉన్న బాక్స్లోనే ఉంచాలి. దాన్ని కొంచెం పళ్ళు కూరగాయలకి దూరంగా ఉంచాలి, లేకపోతే అవి ఆ బ్యాక్టీరియా వల్ల పళ్ళు కూరగాయలు పాడవుతాయి. వండిన ఏ ఆహార పదార్థాన్నైనా సరే 2 రోజుల కన్నా ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. అలాగే వండిన ఆహార పదార్థాన్ని డైరెక్ట్గా వెచ్చపెట్టకూడదు. దాన్ని తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని వెచ్చబెట్టుకుని తినాలి. నెలకొకసారి ఫ్రిడ్జ్ని కంప్లీట్గా క్లీన్ చేసి ఉంచుకోవాలి. ఈ టిప్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా విషయాలని మనం మన ఛానల్లో తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా చాలా ప్లేసెస్ని నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.